ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనములో 3 సందర్భాలను మనం చూస్తున్నాం. మొదటి సందర్భము బంధకము, రెండవ సందర్భము నిరీక్షణ, మూడవ సందర్భము కోటలో ప్రవేశించుట. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు బంధకముల నుండి విడిపించువాడు, బంధకములను త్రెంచువాడు, బంధకములను తుత్తునీయులు చేయువాడు మన దేవుడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. 18 ఏండ్ల నుండి ఒక స్త్రీ నడుము వంగిన స్థితిలో మనకు బైబిల్లో కనిపిస్తున్నది. ఆమెను ప్రభుని యేసుక్రీస్తు విశ్రాంతి దినమందు స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన ఆయనను యూదులు విమర్శించుచున్నప్పుడు ఆయన ఇలాగు చలవిస్తున్నాడు, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము కుమార్తెను బంధించినటువంటి కట్లు, బంధించినటువంటి బంధకము సాతాను ఆమెను బంధించింది. ఈరోజు దేవుని యొక్క బిడ్డలకు అనేకమైన బంధకములను సాతాను ప్రయోగిస్తున్నాడు. అనేకమైనటువంటి బంధకముల ద్వారా దేవుని యొక్క బిడ్డలలో అవిశ్వాసమును కలగజేసి దేవుని యొక్క మార్గము నుండి తొలగింపచేయు ప్రయత్నాన్ని చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చలవిస్తున్నది, ఆమెను ఆ కట్ల నుండి లేక ఆ బంధకము నుండి, సాతాను యొక్క బంధకము నుండి విడిపింపతగదా. ఈరోజు విడిపించడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావో నీ బంధకాల నుంచి ఆయన విడిపించడానికి వచ్చాడు. వాక్యం ఎలాగూ చదివిస్తున్నది, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నన్ను పిలిచిన నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తుంది, ఆయన బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును. బంధింపబడుట ఒక చెరసాల గృహముగా ఉన్నది. దేవుడు చెరసాల్లో బంధింపబడిన వారిని వెలుపలకు తెచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలోనికి ప్రభుని యేసుక్రీస్తు రావటంలో గల ఉద్దేశం ఏమిటంటే బంధింపబడి చెరసాల్లో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, సాతాను యొక్క బంధకముల నుండి, సాతాను యొక్క కట్ల నుండి విడిపించడానికి ప్రభుని యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో, ఎటువంటి కట్ల చేత మీరు బంధించబడుతున్నారో, అప్పులనే బంధకము లేక సాతాను బంధకము, రోగమైనటువంటి బంధకము, మనుషుల వల్ల కలుగు బంధకాల్లో మీరు చిక్కుకొని ఉన్నారేమో, ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ ప్రియ బిడ్డలు ఏ బంధకాలు అయితే బంధించబడ్డారో వారి బంధకముల నుంచి విడుదల, విమోచన కలిగజేసి ఈ దినము నీ కృపతో నడిపించి బలపరిచి ప్రతి విధమైన ఆటంకమును తొలగించి జయక్రీస్తుగా మీరు లేచి నిలవబడమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.